జేటీ న్యూస్కి స్వాగతం. అర్ధరాత్రి వేళ సోలార్ విద్యుత్ కేబుల్ వైర్లను చోరీ చేయడానికి వచ్చిన దుండగులు ప్రమాదవశాత్తు విద్యుత్ షాకుతో అక్కడికక్కడే మృతి చెందడం కలకలం రేపింది. మహబూబ్నగర్ జిల్లా మిర్జిల్ మండలం బోయిన్పల్లి గ్రామ సమీపంలో ప్రగతి సోలార్ పాయింట్లో అర్ధరాత్రి సమయంలో గుర్తు తెలియని దుండగులు విద్యుత్ కేబుల్ వైర్లను చోరీ చేయడానికి వచ్చి ప్రమాదవశాత్తు విద్యుత్ షాకు తగిలి 2 వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. విషయము పోలీసులకు తెలియడంతో ఘటనాస్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. కాగా ఇటీవల సోలార్ పాయింట్లో పలుమార్లు విద్యుత్ కేబుళ్ల చోరీకి గురి కావడం, సోలార్ సంస్థ నిర్వాహకులు చుట్టూ ప్రత్యేకంగా విద్యుత్ సప్లైతో కంచె ఏర్పాటు చేశారు. ఇది గమనించని దుండగులు రాత్రి వేళలో కేబుల్ కట్ చేయడానికి వచ్చి విద్యుత్ షాకు తగిలి 2 వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా ఘటనా స్థలంలో మహిళా కాళ్ల గొలుసులు పట్టీలు లభించాయి. అయితే చోరీకి పాల్పడడానికి వచ్చిన వ్యక్తులు మరికొంతమంది ఉండి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. సంబంధిత ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ద్రోణాచలం అనే డోర్ అంటారు కదా, మిర్జిల్ ఎస్ఐ గారు అండ్ మా రూరల్ జడ్చల రూరల్ సిఐ గారు వీళ్ళంతా మొన్ననూరు దగ్గర టోల్గేట్ దగ్గర వెహికల్ చెకింగ్ చేస్తుంటే ఒక ఆటో వచ్చింది. ఆ ఆటో ఉన్న వాళ్ళు కొద్దిగా అనుమానాస్పదంగా ఉంటే వాళ్ళని పట్టుకొని ఇంట్రాగేషన్ చేస్తే వాళ్ళ దగ్గర డబ్బులు కూడా ఉన్నాయి. డబ్బులు ఎక్కడి అంటే ఆటో కొనడానికి పోతున్నామని చెప్పిండ్రు. వాళ్ళకి కొద్దిగా అనుమానం వచ్చి పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి ఇంట్రాగేషన్ చేస్తే వాళ్ళు మన దగ్గర ఇంతకుముందు ఈ సోలార్ ప్లేట్ల ఉన్నాయి కదా ఇక్కడ మన సోలార్ వాటిలలో కేబుల్ దొంగతనం చేసి ఆ కేబుల్ కాపర్ వైర్ని కరగబెట్టుకొని అంటే వైర్ కరగబెట్టి కాపర్ తీసుకుపోయి బయట అమ్ముకొని ఈ డబ్బులు తీసుకొని తిరుగుతున్నారు వీళ్ళు. డబ్బులు అంటే మన దగ్గర ఇప్పటి వరకు 7 దొంగతనాలు చేసారు. మన దగ్గర బోయిన్పల్లిలో 1 దొంగతనం అయింది, రాణిపేటలో 2 అయినాయి, మన ఏరియాలో సీసీకుంటలో 2 చేసిండ్రు, అడ్డాకల్లో 1 అయింది, ఆమన్గల్లో 1, కలవకుర్తిలో 1, మానాపాడులో సెంటరింగ్ బాక్సులు ఉంటాయి కదా, సెంటరింగ్ బాక్సులు దొంగతనం చేసారు. ఈ మక్తల్లోనేమో బ్యాటరీస్ దొంగతనం చేసారు. మక్తల్ ఏరియాలో మొత్తం 8 కేసులు ఉన్నాయి. టోటల్ 11 మంది ఉన్నారు వీళ్ళంతా. 11లో ఇప్పుడు మనకు 3 దొరికిండ్రు. 3 అంటే వజ్రగిరి సత్యరాజ్, వజ్రగిరి మధు, వజ్రగిరి మధు, మునుగురాయి రామకృష్ణ. వీళ్ళిద్దరిది ఫస్ట్ ఇద్దరిది సత్యరాజ్ది మధుది ఇద్దరిది మాత్రం ద్రోణాచలం విలేజ్ ఆఫ్ డోన్ కర్నూలు మండలం డిస్టిక్, ఇది ఏపీ వాళ్ళు వీళ్ళిద్దరు. వీళ్ళందరూ వచ్చి ఇంకొక అతను రామకృష్ణ అదేమో ఈ పెబ్బేర్ టౌన్. వీళ్ళందరూ ఈ 11 మంది అందరు కలిసి దొంగతనం చేస్తారు. ప్రతి ఎక్కడెక్కడ సోలార్ ఉన్నాయో డే టైం తిరుగుతారు, తిరిగి రాత్రిపూట పోయి దొంగతనం చేస్తారు. అందులో భాగంగానే వాళ్ళ దాంట్లో 2 చనిపోయారు. ఈ 11 మందిలో 2 మన ఇక్కడ చనిపోయారు కదా, బాలస్వామి అని, వజ్రగిరి బాలస్వామి అండ్ వజ్రగిరి జయరాజు. మన బోయిన్పల్లి దగ్గర చనిపోయారు. ఇట్లా వీళ్ళంతా దొంగతనానికి వస్తారు. నైట్ టైం ఫస్ట్ డేలో పోయి చూసుకొని వస్తారు. అక్కడ ఈ సెక్యూరిటీ ఎక్కడ ఉన్నారు, సెంట్రీలు ఎక్కడ అంటే వాళ్ళు సెక్యూరిటీ ఎక్కడ నిలబడుతారు చూసి డార్క్ ప్లేసుల నుంచి తీసుకుపోయి కటింగ్ ప్లేయర్ తీసుకుపోయి కట్ చేసుకొని లోనికి వెళ్ళి అవసరమైతే రాళ్ళు తీసుకొని కొడతారు. రాళ్ళు తీసుకొని కొడితే భయానికి వాళ్ళు దూరం పోగానే వైర్లు కట్ చేసుకొని దాని ఎక్కువ మంది ఉంటారు కదా, తొందరగా దూరం తీసుకుపోయి ఆటో దూరంగా నిలిపి పెట్టి తీసుకుపోతారు. ఆ ఆటో ఒకటి సరిపడలేదని చెప్పి కొంచెం మంచి ఆటో, పెద్ద ట్రాలీ ఆటో కొనాలనే ఉద్దేశంతో ఈ 4.5 లక్షలు తీసుకొని మహబూబ్నగర్ పోతున్నారు. నిన్న కూడా ఇటు సైడు రాత్రి కూడా చూసి